హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు సగ్గుబియ్యం పరోటా, సాబుదానా పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు సాబుదానా తీసుకోవాలి. తర్వాత మనం దాంట్లోకి కొన్ని నీళ్లు పోసేసుకొని చేతితోటి బాగా కడిగేసుకొని ఆ నీళ్ళని వంపేసేసేయాలి. తర్వాత మనం ఏ కప్పుతోటైతే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి మనము నీళ్లు పోసుకోవాలి. 1/4 కప్పు కానీ 1 కప్పు కానీ పోసేసుకొని 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు బంగాళదుంపలు తీసుకోవాలి. వాటిని పొట్టు తీసేసి మనము తురుముకోవాలి. మీరు పచ్చిదానికి బదులుగా మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపలను కూడా వాడుకోవచ్చు. తర్వాత పల్లీలను వేయించుకొని వాటిని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసేసుకొని మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని ఆ బౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడ మనం నానబెట్టుకునేటప్పుడు సగ్గుబియ్యంలోకి నీళ్ళు అనేది మనం తీసుకున్న సాబుదానా మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని రకాలకు 1/4 కప్పు పోసేసుకుంటే సరిపోతుంది. మనం ఏ కొలతలతోటి అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో దాంతోటి వేసుకోవాలి. తర్వాత ముందుగానే తయారు చేసి పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల పల్లీల పొడి వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే పల్లి పౌడర్ అనేది మనం ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ బటన్ని ప్రెస్ చేయండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఉప్పు, కారం, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని పొడిగా ఉన్నప్పుడే మనము అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనం వేసుకున్న ఉప్పు, కారం అనేది బాగా మిశ్రమానికి బాగా పడుతుంది. ఇది చాలా హెల్తీ ఫుడ్. ఫాస్టింగ్ అప్పుడు ఇది చేసుకొని తింటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. తర్వాత మనం ముందుగానే తురిమి పెట్టుకున్న బంగాళదుంపని కూడా వేసేసుకొని బాగా నొక్కుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ పిండి అయితే ఏ విధంగా నొక్కుకుంటూ కలుపుకుంటామో ఆ విధంగా మనము కలుపుకోవాలి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా మనము ఇది తీసుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు ఇన్స్టెంట్ ఎనర్జీ అండి. మనకు బాడీ వీక్గా ఉన్నప్పుడు అలా కూడా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ కింద కానీ డిన్నర్ కింద కానీ తీసుకోవచ్చు. సో ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక పాలిథిన్ కవర్ మీద దానికి కూడా కొంచెము నూనెని అప్లై చేసేసి మనకు కావాల్సిన సైజులో పరోటాలని నొక్కుకోవాలి. పరోటా అనేది ఎప్పుడైనా మందంగా ఉంటేనే బాగుంటుంది. సో ఇది సగ్గుబియ్యంతో కాబట్టి మనము కొంచెం చిన్న సైజులో చేసుకుంటేనే మనకు వేసుకునేటప్పుడు కూడా పెనం పైన ఈజీగా వస్తుంది. లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత పెనం పైన కొంచెం నూనె వేసేసి మనం ముందుగానే నొక్కి పెట్టుకున్న పరోటాని వేసేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మనము కొంచెము మీడియంలో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే మనకు పరోటా అనేది క్రిస్పీగా వస్తుంది, విరిగిపోకుండా కూడా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం టు హై అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలి. సో మనకైతే ఈ పరోటాని పెరుగుతో కానీ పల్లి చట్నీతో కానీ తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.